ಶ್ರೀ ಹರಿವಾಯುಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ವಂದೇ ವಿಷ್ಣುಂ ನಮಾಮಿ ಶ್ರಿಯಮಥ ಚ ಭುವಂ ಬ್ರಹ್ಮವಾಯೂ ಚ ವಂದೇ ಗಾಯತ್ರೀಂ ಭಾರತೀಂ ತಾಮಪಿ ಗರುಡಮನಂತಂ ಭಜೆ ರುದ್ರದೇವಂ ದೇವೀಂ ವಂದೇ ಸುಪರ್ಣೀಮಹಿಪತಿದಯಿತಾಂ ವಾರುಣೀಮಪ್ಯುಮಾಂತಾಂ ಇಂದ್ರಾದೀನ್ ಕಾಮಮುಖ್ಯಾನಪಿ ಸಕಲಸುರಾನ್ ತದ್ಗುರೂನ್ಮದ್ಗುರೂಂಶ್ಚ ಅಭ್ರಮಂ ಭಂಗರಹಿತಂ ಅಜಡಂ ವಿಮಲಂ ಸದಾ ಆನಂದತೀರ್ಥಮತುಲಂ ಭಜೆ ತಾಪತ್ರಯಾಪಹಂ ಜಲಜ್ಯೇಷ್ಠನಿಭಾಕಾರಂ ಜಗದೀಶಪದಾಶ್ರಯಂ ಜಗತೀತಲವಿಖ್ಯಾತಂ ಜಗನ್ನಾಥಗುರುಂ ಭಜೆ ಪೃಥ್ವೀಮಂಡಲಮಧ್ಯಸ್ಥಾಃ ಪೂರ್ಣಬೋಧಮತಾನುಗಾಃ ವೈಷ್ಣವಾಃ ವಿಷ್ಣುಹೃದಯಾಃ ತಾನ್ ನಮಸ್ಯೆ. ಗುರೂನ್ ಮಮ ಆಪಾದಮೌಳಿಪರ್ಯಂತಂ ಗುರುಣಾಂ ಆಕೃತಿಂ ಸ್ಮರೇತ್ ತೇನ ವಿಘ್ನಾಃ ಪ್ರಣಶ್ಯಂತಿ ಸಿದ್ಧ್ಯಂತಿ ಚ ಮನೋರಥಾಃ. ಶ್ರೀ ವಿದ್ಯಾಸಾಗರ ಮಾಧವತೀರ್ಥಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದಮಗೆ ಮಂಗಳವಾ. ಪುರುಷ ರೂಪತ್ರಯ ಪುರಾತನ ಪುರುಷ ಪುರುಷೋತ್ತಮ ಕ್ಷರಾಕ್ಷರ ಪುರುಷ ಪೂಜಿತ ಪಾದ ಪೂರ್ಣಾನಂದ ಜ್ಞಾನಮಯ ಪುರುಷ ಸೂಕ್ತ ಸುಮೇಯ ತತ್ತತ್ಪುರುಷ ಹೃತ್ಪುಷ್ಕರ ನಿಲಯ ಮಹಾಪುರುಷ ಜಾಂಡಾಂತರದಿ ಬಹಿರದಿ ವ್ಯಾಪ್ತ ನಿರ್ಲಿಪ್ತ. మన హరికథామృతసారము వ్యాప్తి సంధియందు నిన్నటి రోజున విద్యతానిసికొంబనిరుద్ధదేవను ಸರ್ವಜೀವರ ಬುದ್ಧಿಯೋಳ್ ನೆಲೆಸಿದ್ದು ಕೃತಿಪತಿ ಬುದ್ಧಿಯನಿಸುವನು ಸಿದ್ಧಿಯನಿಸುವ ಶಂಕರುಷಣ ప్రసిద్ధనామక వాసుదేవ నవద్య రూప చతుష్టయಗಳరితవనే పండితను అనేటటువంటి పద్యం గురించి చెప్పుకున్నాం. ఈరోజు 7వ పద్యం. తను చతుష్టయಗಳೊಳು ನಾರಾಯಣನು ಹೃತ್ಕಮಲಾಖ್ಯ ಸಿಂಹಾಸನದೊಳನಿರುದ್ಧಾದಿ ರೂಪಗಳಿಂದ ಶೋಭಿಸುತ್ತ ತನಗೆ ತಾನೇ ಸೇವ್ಯ ಸೇವಕನೆನಿಸಿ ಸೇವಾಸಕ್ತ ಸುರರೊಳಗನವರತ ನೆಲೆಸಿದ್ದು ಸೇವೆಯ ಕೊಂಬನವರಂತೆ. ಪದಚ್ಛೇದము. ತನು ಚತುಷ್ಟಯಗಳೊಳು ನಾರಾಯಣನು ಹೃತ್ಕಮಲಾಖ್ಯ ಸಿಂಹಾಸನದೊಳು ಅನಿರುದ್ಧಾದಿ ರೂಪಗಳಿಂದ ಶೋಭಿಸುತ್ತ ತನಗೆ ತಾನೇ ಸೇವ್ಯ ಸೇವಕನೆನಿಸಿ ಸೇವಾಸಕ್ತ ಸುರರೊಳಗೆ ಅನವರತ ಅವರಂತೆ ನೆಲೆಸಿದ್ದು ಸೇವೆಯ ಕೊಂಬ. ఇక ప్రతిపదార్థము. తను చతుష్టయಗಳೊಳು జీవునికి ఉన్నటువంటి 4 విధములైనటువంటి దేహములయందు ఆ 4 విధములైనటువంటి దేహములు ఏవి అన్నప్పుడు స్వరూపదేహము, లింగదేహము, అనిరుద్ధ దేహము, స్థూల దేహము. ఈ 4 దేహములయందు నారాయణను మూలరూపి అయినటువంటి నారాయణుడు హృత్కమలాఖ్య సింహాసనదొడు హృదయ కమలమనేటటువంటి సింహాసనమునందు అనిరుద్ధాది రూపಗಳಿಂದ శోభిಸುత అనిరుద్ధుడే మొదలైనటువంటి రూపములతో శోభిస్తూ, అంటే అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ రూపములతో శోభిల్లుచు తనకు తానే
సేవ్య సేవక నెనిసి, సేవింపబడేటటువంటి వాడు మరియు సేవలు కైకొనేటటువంటి వాడు అని అనిపించుకొని, సేవాసక్త తనను సేవించటానికి ఆసక్తి కలిగినటువంటి సురరొಳಗೆ దేవతలలో అనవరత ఎల్లప్పుడూ అవరంతే అంటే వారి వలె అనగా వారి రూపము వంటి రూపము కలవాడై నెలసిద్దు వారి యందు వాసముండి సేవయ కొంబ వారి సేవను స్వీకరిస్తాడు భగవంతుడు అని. తాత్పర్యం: జీవులకు స్వరూపదేహము, లింగదేహము, అనిరుద్ధ దేహము మరియు స్థూల దేహం అనేటటువంటి 4 దేహములు ఉన్నాయి. మూలరూపి అయినటువంటి నారాయణుడు ఈ 4 దేహములందున్నటువంటి హృదయ కమలమనేటటువంటి సింహాసనమునందు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ రూపములతో శోభిల్లుతూ ఉంటాడు. తన సేవను తానే చేసుకుంటూ సేవకుడుగా పిలువబడుతూ సేవ్యభావము సేవక భావము తానే విలసిల్లుతూ తనను సేవించేటటువంటి బ్రహ్మాది దేవతల యందు తాను నెలకొని నిరంతరము వారి సేవలను స్వీకరిస్తూ ఉంటాడు అని తాత్పర్యం. ఇక విశేష వివరణ. మనము ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా జీవునికి 4 దేహములు ఉన్నాయి. ఒకటి స్వరూపదేహము, దానిపైన ఉన్నటువంటిది లింగదేహము, ఆ లింగదేహము పైన ఉన్నటువంటిది అనిరుద్ధ దేహము, ఆ అనిరుద్ధ దేహము పైన ఉన్నటువంటిది మన కంటికి కనబడేటటువంటి స్థూల దేహము. ఈ 4 దేహములందు స్వరూపదేహము అంటే స్వరూపము, అది మనకు అనుభవానికి వస్తూ ఉన్నది. అహం సుఖీ, అహం దుఃఖీ, నేను సుఖంగా ఉన్నాను, నేను దుఃఖంగా ఉన్నాను అనేటటువంటి భావన మనలో కలుగుతూ ఉన్నది. అది స్వరూపదేహముతో మనము ఆ సుఖాన్ని దుఃఖాన్ని ఈ జీవుడు అనుభవిస్తూ ఉన్నాడు, అది అనుభవానికి వస్తున్నది. అయితే కంటికి కనబడకుండా ఉన్నటువంటివి లింగదేహము. ఈ స్వరూపదేహానికి గట్టిగా అంటుకొని ఉన్నటువంటిది లింగదేహము. ఈ లింగదేహమే మన సుఖదుఖాదులకు కారణభూతమై ఉంటూ ఉన్నది. దానిపైన కంటికి కనబడకుండా ఉన్నటువంటి దేహము సూక్ష్మదేహము, అదే అనిరుద్ధ దేహము. దానిపైన మన కంటికి కనబడేటటువంటిది స్థూల దేహం. ఈ 4 దేహములందు ఈ 4 దేహములందున్నటువంటి హృదయం అనేటటువంటి హృదయ కమలం అనేటటువంటి సింహాసనమునందు మూలరూపి నారాయణుడు ఈ 4 రూపములతో క్రమంగా అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ రూపములతో, అంటే అనిరుద్ధ దేహముతో స్వరూపదేహమునందు, తరువాత ప్రద్యుమ్న శరీరముతో లింగదేహమునందు, అనిరుద్ధ దేహమునందు సంకర్షణ రూపముతో, వాసుదేవ రూపముతో స్థూల దేహమునందు ఉన్నటువంటి ఈ దేహములో ఉన్నటువంటి హృదయ కమలమనేటటువంటి సింహాసనమునందు అధిష్ఠితుడై ఈ 4 రూపములతో 4 దేహములందు శోభిల్లుతూ ఉన్నాడు భగవంతుడు, విరాజమానం అవుతూ ఉన్నాడు. అంటే ఈ మూలరూపి అయినటువంటి నారాయణుడు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ రూపములతో వాడు సేవలు చేస్తూ ఉన్నాడు. ఒక్క రూపముతో, నారాయణ రూపముతో సేవలను స్వీకరిస్తూ ఉన్నాడు. సేవ్య సేవక రూపము అంటూ ఉన్నారు. మనము మంగళాచరణ సంధి యందు చెప్పుకున్నాం,
పంచభేదాత్మక ప్రపంచకే పంచ రూపాత్మకనే దైవక అని. ఈ పంచభేదాత్మకమైనటువంటి అంటే పంచభేదములతో కూడుకున్నటువంటి ఈ ప్రపంచమునకు పంచరూపాత్మకనే దైవక అంటే అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ రూపములతో భగవంతుడు ఈ జగద్వ్యాపారాన్ని నడిపిస్తూ ఉన్నాడు, సర్వత్రా వ్యాప్తుడే. మనం ఇప్పుడు వ్యాప్తి సంధిని చెప్పుకుంటున్నాం కాబట్టి మన 4 శరీరములలో భగవంతుడు 4 రూపములతో ఉండి ఈ 4 శరీరములలో 4 రూపములతో విరాజమానుడవుతూ ఈ 4 రూపములతో వాడు సేవకుడై నారాయణ రూపముతో సేవ్యుడై తాను బ్రహ్మాది దేవతల నుండి సేవలను స్వీకరిస్తూ ఉన్నాడు అని చెబుతూ ఉన్నారు. అంటే భగవంతుడు ఇక్కడ వాడే సేవ్యుడు, సేవకుడు. సేవలు చేసేటటువంటి వాడు సేవకుడు, సేవలను స్వీకరించేటటువంటి వాడు సేవ్యుడు. వాడే సేవకుడు, వాడే సేవ్యుడు. ఇది ఎలా సాధ్యము అని అంటే మూలభూతంగా మన తత్వాన్ని మనము గుర్తు చేసుకోవాలి ఒకసారి. నేను ఎన్నోసార్లు చెప్పినట్లుగా మధ్వాచార్యుల వారు చెబుతూ ఉన్నారు, స్వతంత్రం అస్వతంత్రంచ ద్వివిధం తత్వమిష్యతే. ఉన్నవి 2 తత్వములు, ఒకటి స్వతంత్ర తత్వము, 2 అస్వతంత్ర తత్వము. స్వతంత్ర తత్వమునందు భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, ఇంకా మిగిలినవన్నీ అస్వతంత్ర తత్వమునకు చేరినటువంటివి. కాబట్టి బ్రహ్మ మొదలుకొని లక్ష్మీదేవి మొదలుకొని బ్రహ్మ మొదలుకొని తృణాంత పర్యంతము ఉన్నటువంటి సమస్త జీవులందరూ అస్వతంత్రులే. వారు స్వతంత్రముగా భగవంతుణ్ణి సేవ చేయటానికి వారికి శక్తి లేదు. కాబట్టి భగవంతుడు ఆయా రూపములతో బ్రహ్మాది దేవతల యందు తద్శబ్దవాచ్యుడై, తన్నామకుడై, తద్రూపుడై, తదంతర్యామి అయి, తద్భిన్నుడై బ్రహ్మాది దేవతలందు భగవంతుడు ఉండి తానే బింబరూపి అయి భగవంతుని సేవను చేసి ప్రతిబింబులైనటువంటి ఆ బ్రహ్మాది జీవుల చేత చేయిస్తూ అంటే అక్కడ సేవకుడవుతూ ఉన్నాడు. అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ రూపములతో సేవకుడై మూలరూపి నారాయణ రూపముతో సేవలను స్వీకరిస్తూ ఉన్నాడు, సేవ్యుడిగా పిలవబడుతూ. ఈ విధంగా భగవంతుడు జీవుల ఒక్కొక్కరి 4 శరీరములందు వారి హృదయ కమలమనేటటువంటి సింహాసనమునందు అధిష్ఠితుడై సేవకుడై అతడు సేవలు తానే చేస్తూ ఉన్నాడు, సేవలను తానే స్వీకరిస్తూ ఉన్నాడు అని చెబుతూ ఉన్నాడు. ఇదే విషయము సత్తత్వ రత్నమాల యందు ఈ విధంగా చెబుతూ ఉన్నారు. స్వయం సర్వత్ర సంస్థః సన్ స్వపూజాం విదధాతి చ సర్వకర్మాణి కురుతే సర్వత్రాసక్త ఏవ సన్నితి అని. భగవంతుడు సర్వత్రా ఉండి తన పూజను తానే చేసుకుంటూ తన పూజను తానే స్వీకరిస్తూ ఉన్నాడు అనే దానికి ఇక్కడ ఈ ప్రమాణము మనకు చెబుతూ ఉన్నది. ఇక్కడ భగవంతుడు ఈ బ్రహ్మాది దేవతలందు ఇక్కడ మనకు జగన్నాథదాసుల వారు ఏం చెబుతూ ఉన్నారంటే సేవాసక్త సురరు అంటే భగవంతుని సేవ చెయ్యాలి అనేటటువంటి దాని యందు ఆసక్తి కలిగినటువంటి వారు. మేము భగవంతుని సేవ చెయ్యాలి
అనేటటువంటి ఆసక్తి కలిగినటువంటి దేవతల యందు అనవరత నెలసిద్దు. అంటే ఎప్పుడు సర్వకాల సర్వావస్థల యందు సదా వారి యందు ఉండి వారు బింబరూపి అయి సేవలను చేసి సేవకుడని పిలిపించుకుంటూ వారు చేసేటటువంటి సేవలను సేవ్యుడిగా నారాయణ రూపముతో సేవలను స్వీకరిస్తాడు. వారిలో ఉండి వారి వలె, వారి యందుండి వారి వలెనే వాడు సేవలు చేస్తూ తాను స్వీకరిస్తాడు. అంటే మొత్తానికి ఇక్కడ ఈ పద్యమునందు భగవంతుని వ్యాప్తిత్వము ఎక్కడెక్కడ ఉన్నది అని అంటే సర్వత్రా ఉన్నది. ఆ సర్వత్రలో భాగమైనటువంటి మనలో కూడా ఉన్నది. మనలో కూడా మన 4 దేహములందు అతడు 4 రూపములతో ఉండి సేవకుడై సేవలు చేసి సేవలను స్వీకరించేటటువంటి వాడు అవుతూ ఉన్నాడు అని చెబుతూ భగవంతుని వ్యాప్తత్వము ఎలా ఉన్నది అని ఇక్కడ చెబుతూ ఉన్నారు. వాని యొక్క వ్యాప్తిత్వము సర్వతంత్ర స్వతంత్రమైనటువంటిది. సహి పూజ్యో హి పూజ్యక సమూర్తిగణ మధ్యగ బ్రహ్మవాయు శివాహీంద్ర విపైశ్చక్రాదికైరపి సేవ్యమాన అనేటటువంటి ఈ ప్రమాణము యొక్క అర్థాన్నే జగన్నాథదాసుల వారు ఈ పద్యంలో వివరించారు. ఇక సంకర్షణ వడయ తీర్థుల వారి వ్యాఖ్యానము ప్రకారము 4 విధములైనటువంటి జీవగణము ఉన్నాయి. బ్రహ్మ నుండి శతస్థ దేవతల పర్యంతము ఒక గణము, బలి నుండి పుష్కరుని వరకున్నటువంటి కర్మజ దేవతా గణం ఒకటి, అజానజుల నుండి గంధర్వుల వరకున్నటువంటిది ఇంకొక గణము, మనుష్య గంధర్వుల నుండి తృణజీవ పర్యంతమున్నటువంటి ఒక గణము. ఈ 4 విధములైనటువంటి జీవగణములందు ఒక్కొక్క జీవునికి ఉన్నటువంటి 4 శరీరములందు 4 రూపములతో అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ రూపములతో భగవంతుడు వ్యాప్తుడై ఉన్నాడు. ఇట్లందరి యందు భగవంతుడు వ్యాప్తుడై నేను ఉన్నాను, నేనే ఉండి సేవకుల యందు ఉండి సేవకుడని పిలిపించుకుంటూ నా సేవను నేనే చేస్తూ సేవ్యుడైనటువంటి నాయందు నేను ఆ సేవలను నేనే స్వీకరిస్తూ సేవ్యుడిగా ఉంటూ ఉన్నాను అని ఈ విధంగా భగవంతుని సర్వత్ర వ్యాప్తిత్వాన్ని జగన్నాథదాసుల వారు ఈ విధంగా అంటే జీవుని యొక్క 4 శరీరములందు జీవుల 4 విధములైనటువంటి గణములందు భగవంతుడు ఏ రూపములతో ఉండి సేవకుడిగా ఉండి సేవలు చేస్తూ సేవలు స్వీకరిస్తూ జీవులను ఉద్ధరిస్తూ ఈ జగద్వ్యాపారాన్ని ఎలా భగవంతుడు చేస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని అత్యంత హృద్యంగమంగా మనకు వివరించారు. ఈ రోజుతో ఈ పద్యం యొక్క వివరణను ముగిస్తూ రేపు జాగర స్వప్నంగళుడు అనేటటువంటి పద్యాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.